హలో స్టూడెంట్స్, మనం ప్రిలిమ్స్ 2025 సిరీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి థర్డ్ వీడియోకి వచ్చేసామన్నమాట. సో ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఒక్కసారి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి రూమీ 1 వచ్చేటప్పటికి ఇండియాలో మొదటిసారిగా వచ్చినటువంటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. అసలు నార్మల్గా ఇక్కడ రెండు చూడాలి, రీయూజబుల్ ఏంటి, హైబ్రిడ్ ఏంటి. రీయూజబుల్ ఏంటి, నార్మల్గా రాకెట్ స్టేజెస్లో వెళ్తుంది అనమాట. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంకో స్టేజ్ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఈ రీయూజబుల్ రాకెట్లో ఏం చేస్తారు అంటే, ఒక ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ స్టేజ్ డిటాచ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంజిన్స్ ద్వారా కానీ లేదా పారాషూట్స్ ద్వారా కానీ భూమి మీదకి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్ కాస్ట్ అనేవి తగ్గుతాయి అనమాట. ఇదే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఒక టెక్నాలజీ. అండ్ ఇక్కడ రెండోది మనం చూసుకున్నట్టయితే, సో ఈ రూమీ 1ని డెవలప్ చేసింది ఎవరు అంటే తమిళనాడు బేస్డ్ స్టార్ట్అప్ అయినటువంటి స్పేస్ జోన్ ఇండియా వాళ్ళు ఈ రూమీ 1ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక హైబ్రిడ్ రాకెట్ సిస్టమ్. ఎందుకని, సాలిడ్ అండ్ లిక్విడ్ రెండు ప్రొపలెంట్స్ని వాడుతున్నారు కాబట్టి ఇది ఒక హైబ్రిడ్ రాకెట్ సిస్టమ్. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, దాంతోపాటు ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ గోదా ప్రాజెక్ట్. రీసెంట్గా మనకి గోదా ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. సో ఎక్కడుంది, ఎక్కడ అంటే ఇది జార్ఖండ్లో అనమాట. సో ఇది ఫస్ట్ ట్రాన్స్నేషనల్ పవర్ ప్రాజెక్ట్. అంటే ఏంటి, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా సప్లై చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఏ కంట్రీకి, బంగ్లాదేశ్కి మనం సప్లై చేస్తున్నాం. అండ్ గోదా గురించి చూసుకున్నట్టయితే రాజ్మహల్ కోల్ ఫీల్డ్స్లో చాలా ఫేమస్ అయినటువంటి ఫీల్డ్ ఇది. అండ్ ఈసీఎల్ కోల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మైన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది థోరియం మోల్టెన్ సాల్ట్ న్యూక్లియర్ రియాక్టర్ స్టేషన్. సో రీసెంట్గా మనకి థోరియం రియాక్టర్స్ గురించి మనం వింటూనే ఉన్నాము. ఒక్కసారి థోరియం రియాక్టర్స్ని గురించి చూసినట్టయితే నార్మల్ రియాక్టర్స్లో మనం యురేనియం వాడతాం కదా. సో దాని బదులు ఇక్కడ థోరియంని ఫ్యూయల్గా వాడతాం అనమాట. అందుకనే థోరియం బేస్డ్ మోల్టెన్ సాల్ట్ రియాక్టర్స్ అంటారు. సో థోరియం ఫ్యూయల్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, కూలింగ్కి వాటర్ అవసరం లేదు. ఇక్కడ మోల్టెన్ సాల్ట్ అంటే లిక్విడ్ సాల్ట్ని కూలింగ్కి వాడతారనమాట. సో థోరియంని ఫ్యూయల్గా వాడతాము, మోల్టెన్ సాల్ట్ని మనం లిక్విడ్గా వాడతాము, అంటే కూలెంట్గా వాడతాము. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కూలింగ్ మెల్ట్ డౌన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట లిక్విడ్ సాల్ట్ని వాడినప్పుడు. నార్మల్గా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్తో వాటర్ కూలింగ్ మోడల్ ఉంటుంది. సో ఈ కూలింగ్ మోడల్ సరిగ్గా వర్క్ చేయలేదు అనుకోండి, తొందరగా న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అంటే రియాక్టర్ మెల్ట్ డౌన్ అనేది జరుగుతుంది. కానీ ఈ మోల్టెన్ సాల్ట్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ వాడడం వల్ల ఈ మెల్ట్ డౌన్స్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఒక్కసారి థోరియం గురించి చూసుకున్నట్టే, థోరియం అనేది ఒక న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్. సో శాండ్స్లో కానీ లేదా రాక్స్లో కానీ మనకి న్యాచురల్గానే థోరియం దొరికేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, మనం థోరియంని డైరెక్ట్గా వాడలేము. థోరియంని యురేనియం-233గా ఫస్ట్ కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని న్యూక్లియర్ రియాక్టర్లోకి వాడాల్సి ఉంటుంది. ఓకే, ఇదే థోరియం బేస్డ్ మోల్టెన్ సాల్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఓకే, నెక్స్ట్ దక్ష ప్రాజెక్ట్. రీసెంట్గా ఏంటి అంటే గామా రేస్ ఉంటాయి కదా, ఈ గామా రే బస్ని స్టడీ చేయడానికి దక్ష ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరు లీడ్ చేస్తున్నారు, ఐఐటి బాంబే వాళ్ళు, వాళ్ళతో పాటు ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ వాళ్ళు ఈ దక్ష ప్రాజెక్ట్ని లీడ్ చేయడం జరుగుతుంది. అండ్ మల్టిపుల్ లేబొరేటరీస్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కానీ, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఈ దక్ష ప్రాజెక్ట్ దేనికోసం అంటే గామా రే బర్స్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చిందే ఈ దక్ష ప్రాజెక్ట్. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా డిఫరెంట్ గామా రే డిటెక్షన్ మిషన్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోసాట్, ఇండియా యొక్క మల్టీ వేవ్లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ఇది. అండ్ ఇంకా దాంతోపాటు నాసా వాళ్ళది ఫెర్మి గామారే స్పేస్ టెలిస్కోప్. అండ్ అట్లానే నాసా యొక్క స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనమాట. సో ఇవన్నీ గామారే బర్స్ని, గామారే మూమెంట్స్ని తెలుసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ అసలు ఓవరాల్గా యూనివర్స్లో మనం చూసుకున్నట్టయితే సన్ కానీ, ప్లానెట్స్ కానీ, మూన్ కానీ ఏదైనా జస్ట్ ఓన్లీ 5% ఆఫ్ మాత్రమే ఉంటాయన్నమాట. రెస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ఏంటిది, డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. సో డార్క్ మ్యాటర్ దాదాపు 23% ఉంటే డార్క్ ఎనర్జీ 72% ఉంటుందన్నమాట. సో బేసిక్గా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఉన్నాయి అని చెప్పడానికి మనకున్న ఎవిడెన్స్ ఏంటి అంటే గ్రావిటేషనల్ వేవ్స్. సో ఆ గ్రావిటేషనల్ వేవ్స్ ఎవిడెన్స్ వల్ల మనం ఈ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ అనేది యూనివర్స్లో ఉంది అని చెప్పగలుగుతున్నాము. సో ఒక్కసారి డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీని చూసుకున్నట్టయితే, ఫస్ట్ డార్క్ మ్యాటర్ అనేది ఒక అట్రాక్టింగ్ ఫోర్స్. అంటే యూనివర్స్లో ఉన్నటువంటి గెలాక్సీస్ అవన్నీ ఉంటాయి, వాటిని హోల్డ్ చేసి ఉంచేటటువంటిది డార్క్ మ్యాటర్. డార్క్ ఎనర్జీ అంటే ఏంటి, రిపల్లింగ్ ఫోర్స్ అనమాట. సో దీనివల్ల యూనివర్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో డార్క్ మ్యాటర్ ఒకసారి చూసుకున్నట్టయితే, డార్క్ మ్యాటర్ అనేది డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ లైట్ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కానీ దేంతోనూ ఇంటరాక్ట్ కాదు. అండ్ ఇది ఒక అట్రాక్టింగ్ ఫోర్స్ అనమాట. డార్క్ ఎనర్జీ వచ్చేటప్పటికి రిపల్సివ్ ఫోర్స్. ఓకే, ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్
ప్రవాహ సాఫ్ట్వేర్ ఇస్రో డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఒక ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్వేర్. అసలు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు డిజైన్ చేశారంటే స్టిమ్యులేషన్స్ కోసం. అంటే నార్మల్గా ఇప్పుడు రాకెట్స్ ఉంటాయి, రాకెట్స్లో ఫ్యూయల్ ఉంటుంది. సో దాని మూమెంట్స్ గురించి కానీ ఆ డైనమిక్స్ గురించి కానీ నార్మల్గా లాంచ్ చేశాకే తెలుస్తుంది మనకి అది ఉందా సరిగ్గా పనిచేస్తుంది లేదని. సో అది ముందే స్టిమ్యులేట్ చేసేటటువంటి సాఫ్ట్వేరే ఈ ప్రవాహ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది ఒక ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్వేర్. ఒకసారి ప్రవాహ ఫుల్ ఫామ్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్యారలల్ ర్యాన్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరోథర్మోడైనమిక్ అనాలిసిస్ అంటారు. సో ఈ ఫుల్ ఫామ్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇదేంటి అంటే కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్వేర్. సో బేసిక్గా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫోర్స్, వెహికల్ యొక్క ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫోర్స్ని మనం స్టిమ్యులేట్ చేయగలుగుతాం ఈ సాఫ్ట్వేర్లో. నెక్స్ట్ ఆల్ఫా ఫోల్డ్ 3. గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఈ ఆల్ఫా ఫోల్డ్ 3 అనేటువంటి ఒక ఏఐని తీసుకొచ్చారనమాట. అసలు ఈ ఆల్ఫా ఫోల్డ్ 3 ఏఐని ఎందుకు తీసుకొచ్చారు అంటే నార్మల్గా ప్రోటీన్స్ ఉంటాయి కదా బాడీలో, ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఇలాంటి వాటి యొక్క స్ట్రక్చర్స్ని ప్రిడిక్ట్ చేయడానికి తీసుకొచ్చింది ఆల్ఫా ఫోల్డ్ 3. సో ఇది ఒక ఏఐ మోడల్. ఎందుకు ప్రోటీన్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి తీసుకొచ్చిందే ఇది. అండ్ ఇది అన్ప్రెసిడెంటెడ్ యాక్యురసీ అండ్ స్పీడ్తో మన ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ కానీ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ని కానీ ఇంటరాక్షన్స్ని కానీ మనం అర్థం చేసుకునేటటువంటి రీతిలో ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కవచ్ సిస్టమ్. లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం చూసినట్టయితే ట్రైన్ కొలిజన్స్ అవన్నీ న్యూస్లో ఉన్నాయన్నమాట. సో అందుకని మనకి కవచ్ సిస్టమ్ కూడా న్యూస్లో ఉంది. సో ఒక్కసారి కవచ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఏటీపీ సిస్టమ్ అనమాట. అంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. బేసిక్గా 2 ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అనుకోండి, కొన్ని డివైజెస్ని యూజ్ చేసుకొని వాటిని ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటి అంటే కొలిజన్స్ రాకుండా, అబ్స్ట్రక్షన్స్ రాకుండా, వాటికి ఎదురు పడకుండా ఈ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఒక్కసారి కవచ్ గురించి చూసినట్టయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరు? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, RDSO వాళ్ళు. అండ్ ఇంకొకటి ఇందులో మనకి కవచ్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఎక్కడుంది? సికింద్రాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. ఎక్కడ అంటే ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, IRISCT అని చెప్పేసి మనకి కవచ్కి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ది డార్క్ ఆక్సిజన్. రీసెంట్గా మనకి చాలా రిపోర్ట్స్ డార్క్ ఆక్సిజన్ న్యూస్లోనే ఉంటుందన్నమాట. అసలు నార్మల్గా ఆక్సిజన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ప్లాంట్స్ ఫోటోసింథసిస్ చేస్తాయి కదా. సో ఆ ఫోటోసింథసిస్లో నుంచి మనకి ఈ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి అంటే రీసెంట్గా ఏం జరిగింది, పసిఫిక్ ఓషన్లో దాదాపు 13,000 మీటర్స్ ఫీట్ డెప్త్ కింద మనకి ఆక్సిజన్ కనిపించింది అనమాట. సో అదే డార్క్ ఆక్సిజన్ అని చెప్తారు. సో అంత డెప్త్లో ఎలా ఆక్సిజన్ వచ్చింది? ఎలా అంటే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఉంటాయి కదా, ఆ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ద్వారా సింథసైజ్ అయినటువంటి ఆక్సిజన్నే మనం డార్క్ ఆక్సిజన్ అని పిలుస్తాం అనమాట. సో దీస్ ఆర్ జనరేటెడ్ బై మెటాలిక్ నాడ్యూల్స్ ప్రెసెంట్ ఆన్ ద సీ ఫ్లోర్. ఓకే, ఇది డార్క్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైట్ ఫిడిలిటీ టెక్నాలజీ అంటారు. అసలు లైఫై అంటే ఏంటి? సో ఇదొక కమ్యూనికేషన్స్ టెక్నాలజీ మనకు తెలిసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైఫైకి వైఫైకి డిఫరెన్స్ తెలియాలన్నమాట. వైఫై ఏంటి? రేడియో వేవ్స్ యూజ్ చేసుకుంటుంది. లైఫై ఏంటి? లైట్ వేవ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో బేసిక్గా ఎల్ఈడి లైట్స్ ఆన్ ఆఫ్ ఎట్లా చేసుకుంటామో అట్లానే మనం దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే ఎయిర్ క్రాఫ్ట్స్, హాస్పిటల్స్, పవర్ ప్లాంట్స్, సో ఇలాంటి వాటిలో మనం వాడే అవకాశం ఉంటుంది. సో లైఫై అండ్ వైఫై యొక్క డిఫరెన్సెస్ చూసినట్టయితే లైఫై అనేది ఫాస్టర్ కంపేర్ టు దట్ ఆఫ్ వైఫై అండ్ దాంతోపాటు చీపర్ కూడా అనమాట. అండ్ ఇంకొకటి లైఫై అనేది చాలా షార్టర్ రేంజ్ ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఎక్కడైతే మనకి ఎల్ఈడి డయోడ్ ఉంటుందో అక్కడి వరకు మాత్రమే లైఫై ఉంటుంది. వైఫై అనేది రేంజ్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే రేంజ్ ఎక్కువగా ఉండడం చేత కంజెషన్, ఇంటర్ఫిరెన్స్ అండ్ మల్టిపుల్ యూజర్స్ వాడితే అది డిగ్రేడ్ అయిపోవడము అండ్ దాంతోపాటు హ్యాకింగ్కి వనరబుల్గా ఉంటుందన్నమాట. అదే ఈ లైఫై వచ్చేటప్పటికి సో దీని రేంజే తక్కువ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజెషన్ ఉండదు, ఇంటర్ఫిరెన్స్ ఉండదు అండ్ దాంతోపాటు ప్రైవసీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది లైఫైలో. ఓకే, నెక్స్ట్ది స్నో బ్లైండ్ మాల్వేర్. సో రీసెంట్గా ఈ మాల్వేర్ మనం ఎక్కువగా న్యూస్లో చూస్తున్నాం. స్నో బ్లైండ్ మాల్వేర్ అని చెప్పేసి. సో బేసిక్గా సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా ఆండ్రాయిడ్ డివైజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ వీటిని స్టీల్ చేసేటటువంటి మాల్వేరే ఈ స్నో బ్లైండ్ మాల్వేర్. సో జనరల్గా ఒక మెలీషియస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి మాల్వేర్ వస్తుంది అనమాట. సో ఇది ఒక ఒరిజినల్ యాప్ లాగానే కనిపిస్తుంది చూడడానికి, కానీ ఆ మెలీషియస్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఈ మాల్వేర్ అనేది మన ఫోన్స్లోకి వస్తుంది. సో దానివల్ల బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా సరే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటే అది స్టీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్లడ్ మినరల్స్.
ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వాళ్ళు యాపిల్ని మీరు బ్లడ్ మినరల్స్ వాడుతున్నారు అని చెప్పి అక్యూజ్ చేయడం జరిగిందనమాట. అసలు బ్లడ్ మినరల్స్ అంటే ఏంటి? ఇదే కాదు, మనం ప్రీవియస్ ఇయర్గా కూడా బ్లడ్ డైమండ్స్ అనే పేరు విన్నాం అనమాట. అంటే ఏదైనా ఒక రీజన్లో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్లేవరీ కానివ్వండి, ఏదైనా ఎక్స్ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్ ద్వారా అక్కడ మినరల్స్ని కానీ ప్రెషియస్ ఐటమ్స్ని కానీ దేన్నైనా సరే మనం వెలికి తీసినా అక్కడ నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్ చేసినా వాటిని బ్లడ్ మినరల్స్ కానీ బ్లడ్ డైమండ్స్ కానీ అలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏం చెప్తుంది అంటే టిన్, టాంటాలియం, సో టంగ్స్టన్ గోల్డ్ ఇవన్నీ మనకి యాపిల్ కంపెనీ వాడుతుంది కదా. సో ఇవన్నిటిని వీటిని 3TG అంటారు లేదా 3T అని పిలుస్తారు, టిన్, టాంటాలియం, టంగ్స్టన్ అని చెప్పేసి. సో వీటిని ఇల్లీగల్గా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి రీజన్స్ నుంచి మీరు తెచ్చుకుంటున్నారు. సో అందుకని ఇవి బ్లడ్ మినరల్స్ అని చెప్తుంది. సో బ్లడ్ మినరల్స్ అనే పదానికి డెఫినేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ గోల్డిన్. రీసెంట్గా గోల్డిన్ అనేటటువంటి ఒక దాన్ని సైంటిస్ట్ డిస్కవర్ చేశారనమాట. ఇదేంటంటే 2D మెటల్ అండ్ ఓన్లీ 1 ఆటమ్ థిక్ ఉంది. ఇది ఎంత? ఓన్లీ 1 ఆటమ్ థిక్నెస్ ఉంటుంది అనమాట గోల్డిన్. బేసిక్గా టైటానియం కార్బైడ్ అండ్ గోల్డ్ ఈ రెండింటి యొక్క డిపాజిషన్తో శాండ్విచ్ చేసి దీన్ని తయారు చేశారనమాట. సో దీని పొటెన్షియల్ అప్లికేషన్స్ వచ్చి ఎలక్ట్రానిక్స్లో, కార్బన్ డైఆక్సైడ్ కన్వర్షన్, వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ హైడ్రోజన్ జనరేషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది నిసార్ మిషన్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ మిషన్ అనమాట. నిసార్ అంటే NI అంటే నాసా, ఐ అంటే ఇస్రో, సార్ అంటే ఏంటి? సింథటిక్ అపర్చర్ రేడార్ మిషన్. సో బేసిక్గా ఇది నాసా అండ్ ఇస్రో యొక్క కొలాబరేటివ్ ప్రాజెక్టే ఈ నిసార్ మిషన్. సింథటిక్ అపర్చర్ రేడార్ అంటే ఏంటి? జనరల్గా ఇవి హై రిజల్యూషన్ ఇమేజెస్ని తీస్తాయి అనమాట ఇవి. సో ఆ ఇమేజెస్ ద్వారా మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది గ్లోబ్ని ఎవ్రీ 12 డేస్కి ఒకసారి స్కాన్ చేస్తుంది, మొత్తం గ్లోబ్ మొత్తాన్ని. అండ్ ఇది ఒక 3 year లాంగ్ మిషన్. అండ్ ప్లానెట్లో 0.4 inch మూమెంట్ వచ్చినా సరే ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో దానివల్ల క్లైమేట్ చేంజ్ గురించి కానివ్వండి, పొల్యూషన్ గురించి కానీ వీటి గురించి డేటా తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఈ నిసార్ మిషన్ వల్ల. ఈ నిసార్లో 2 ఉంటాయి, S బ్యాండ్ అని, L బ్యాండ్ అని ఉంటుంది. S బ్యాండ్, L బ్యాండ్. మీరు కామెంట్ సెక్షన్లో S బ్యాండ్ ఎవరు డెవలప్ చేశారు అండ్ L బ్యాండ్ ఎవరు డెవలప్ చేశారు అనేది చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇది అగ్నిబన్ సార్టెడ్. వరల్డ్లోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ అనమాట ఈ అగ్నిబన్ సార్టెడ్ అనేది. సో ఆ ఇంజన్ పేరు వచ్చేటప్పుడు ఇంకా అగ్నిలెట్ ఇంజన్ అంటారు. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే స్పేస్ టెక్ స్టార్టప్ అయినటువంటి అగ్నికల్ కాస్మోస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ దీన్ని ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్లీ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ధనుష్, శ్రీహరికోటలో ఉన్నటువంటి ధనుష్ నుంచి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మిషన్ వచ్చేటప్పటికి లూపెక్స్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో బేసిక్గా మూన్ యొక్క పోల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఈ లూపెక్స్. సో ఇది ఎవరెవరి మధ్య కొలాబరేషన్ అంటే జపాన్ మరియు ఇండియా మధ్య కొలాబరేషన్ అనమాట. ఇట్ ఈస్ జాక్సా అండ్ ఇస్రో మధ్య ఉన్నటువంటి కొలాబరేషనే ఈ లూపెక్స్. సో ఇది 2025లో మనం లాంచ్కి షెడ్యూల్ చేశాము. అండ్ ఇక్కడ ఒక రోవర్ అండ్ ఒక ల్యాండర్ ఉంటుందన్నమాట. సో మూన్ మీద వాటర్ కానీ ఐస్ కానీ అవైలబిలిటీ గురించి అండ్ దాంతో పాటుగా ఒక బేస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గాను ఈ మిషన్ని చేయడం జరిగింది. ఓకే, ఇక్కడితో మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ అయిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. స్టే ట్యూన్డ్ అండ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.